యెషయా గ్రంథము 41వ అధ్యాయము. కోరేషుకు పిలుపు. ద్వీపములారా, మీరు మౌనము తాల్చి నా పలుకులు ఆలింపుడు. జనులారా, నూతన బలము పొందుడి. మీరు నా ఎదుటికి వచ్చి న్యాయస్థానమున మీ వాదమును వినిపించుకొనుడు. మనలో ఎవరిది ఒప్పో చూతము. ఎచటికి వెళ్ళిన విజయము చేపట్టు వీరుని ఒకనిని పురికొల్పి అతనిని తూర్పు దిక్కు నుండి తీసుకుని వచ్చినదెవరు? జాతుల మీద, రాజుల మీద అతనికి విజయము వసిగినదెవరు? అతని ఖడ్గము వారిని ధూళివలే నరుకును. అతని విల్లు వారిని పొట్టువలే ఎగురగొట్టును. అతడెట్టి అపాయమునకును గురికాక వారిని వెన్నాడును. తన పాదములు నేలకు తగలనంత వేగముగా పరిగెత్తును. ఈ కార్యమును నిర్వహించినదెవడు? ఆది నుండి తరతరాల ప్రజలను సృజించినదెవడు? ప్రభువునైన నేనే. ప్రథమమున ఉన్నవాడను నేనే, కడపటున ఉండువాడను నేనే. ద్వీపవాసులు నా చేదములు చూచి వెరగుందిరి. తీరవాసులు భీతితో కంపించిరి. వారెల్లరూ ఏకమై వచ్చిరి. ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు సాయం చేసుకొందురు. ధైర్యము వహింపుడని ప్రోత్సహించుకొందురు. వడ్రంగి కంసాలిని మెచ్చుకొనును. విగ్రహములను సుత్తెతో కొట్టి నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువారిని ప్రోత్సహించును. వారెల్లరూ బొమ్మ అతుకులు బాగుగా ఉన్నవని చెప్పుకొనుచు దాని తావున దానిని చీలలతో కొట్టి బిగింతురు. దేవుడు ఇశ్రాయేలుతో ఉండును. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. యాకోబు, నేను నిన్నెన్నుకొంటిని. నీవు నా స్నేహితుడు అయిన అబ్రహాము వంశజుడవు. నేను నిన్ను ప్రపంచపు అంచుల నుండి కొనివచ్చితిని. భూలోకపు చెరగుల నుండి నిన్ను పిలిచితిని. నీవు నాకు సేవకుడవు. నేను నిన్నెన్నుకొంటిని. నిన్ను నిరాకరింపనని చెప్పితిని. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును. నా శక్తితో నిన్ను కాపాడుదును. నీ మీద కోపించువారు ఓడిపోయి అవమానము చెందుదురు. నీతో పోరాడువారు సర్వనాశనమగుదురు. నీ శత్రువులు నీవు గాలించినను దొరకరు. నీతో పోరాడువారు మటుమాయమగుదురు. నీ దేవుడను ప్రభువునైన నేను నీకు బలమును వసగుదును. నీవు భయపడకుము, నేను నిన్నాదుకొందునని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇశ్రాయేలు, భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభువు పలుకులు. నేను నిన్ను నూర్పిడి కొయ్యగా చేయుదును. దానికి పదునుగల కొత్త పారలను పండ్లుగా అమర్తును. నీవు పర్వతములను నూర్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వానిని తూర్పారబట్టగా అవి గాలికెగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు, ఇశ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయిల్లుదువు. నూతన నిర్గమనము. దీనులు పేదలునైన వారు దప్పిక గొనిరిగాన నీరు దొరకదయ్యను. వారి నాలుక పిడిచగట్టెను. ప్రభుడనైన నేను వారి మొర విందును.
ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని చేయి విడువను. నేను బోడిగానున్న కొండలలో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలు పుట్టింతును, ఎడారిని కొలనులుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారులు, కసివింద చెట్లు, గొంజి చెట్లు, ఒలీవులు నాటుదును. మరుభూమిలో నేరేడులు, సరళ వృక్షములు, తమాలములు పాతుదును. ప్రజలు దీనినెల్లా చూచి, ప్రభువునైన నేను ఈ ఛేదమును చేసితినని, ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను ఈ కార్యము సల్పితినని స్పష్టముగా గ్రహించి అర్థము చేసుకొందురు. ప్రభువు ఒక్కడే దేవుడు. యాకోబు రాజైన ప్రభువు ఇట్లనుచున్నాడు: జాతుల దేవతలారా, మీ వ్యాజ్యమును వినిపింపుడు, న్యాయస్థానమున మీ వాదమును నిరూపింపుడు. మీరిచటికి వచ్చి భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు. ఆ కార్యము జరిగిన వెంటనే మేము దానిని గుర్తింతుము. భూతకాలమున జరిగిన కార్యములను వివరింపుడు, వాటి భావమును తెలియజెప్పుడు. భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు. అప్పుడు మేము మీరు దైవములని ఒప్పుకొందుము. మీరు మంచియో చెడ్డయో ఏదో ఒకటి చేసి మాకు భీతిని విస్మయమును కలిగింపుడు. మీరు సర్వశూన్యులు, మీ క్రియలు కూడా శూన్యములే. మిమ్ము కొల్చువారు నింద్యులు. యావే కోరేషు విజయమును ముందుగా ఎరిగించుట. నేను ఉత్తరము నుండి ఒకరిని పురికొల్పితిని, తూర్పు నుండి ఒకరిని పేరెత్తి పిలిచితిని. అతడు రాజులను బురదను వలె త్రొక్కును, కుమ్మరి మంటిని త్రొక్కినట్లుగా వారిని త్రొక్కివేయును. ఈ కార్యమును మీలో ఎవరైనా ముందుగా తెలిపియుంటిరా? అట్లయినా మేము దానిని గూర్చి తెలుసుకొని ఉండెడి వారము. అతడు చెప్పినది ఒప్పని ఒప్పుకొని ఉండెడి వారము. కాని మీలో ఎవ్వడు దానిని ముందుగా చెప్పలేదు. మీ పలుకులను విన్నవాడెవడూ లేడు. నేను సియోనుకు ఈ సంగతి మొదటనే ఎరిగించితిని. యెరూషలేముకు వార్తావహుని పంపించి నా ప్రజలు వచ్చుచున్నారని చెప్పించితిని. నేను దైవముల వైపు చూడగా వారిలో ఒక్కడూ మాట్లాడడయ్యను. ఒక్కడు నా ప్రశ్నలకు జవాబు చెప్పలేడయ్యను. ఈ దైవములెల్లా సర్వశూన్యులు, వీరి కార్యములు శూన్యములే. వీరెల్లరూ చేతగాని దుర్బల విగ్రహములు. 42వ అధ్యాయము. ప్రభువు సేవకుని గూర్చిన మొదటి గీతము, మొదటి భాగము. ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని, ఇతడినెన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను తుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. 2వ భాగము. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను. దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను.
అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభువునైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నొసగి తిని, రూపము నిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించి తిని, నీవు గ్రుడ్డివారి కన్నులు తెరతువు, బందీలను చెర నుండి వెలుపలకి గొనివొత్తువు, చీకటిలో ఉన్నవారిని కారాగారము నుండి విడిపింతువు. నేను ప్రభువును, అది నా పేరు. నేను నా మహిమను మరి ఒకరికి ఇయ్యను. నాకు ముట్టవలసిన స్తుతి విగ్రహములకు దక్కరాదు. నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేరినవి. ఇప్పుడు క్రొత్త సంగతులు తెలియజేసెదను. అవి జరుగక మునుపే వానిని ఎరిగించెదను. విజయ గీతము. ప్రభువుకు నూతన గీతము పాడుడు. నేలయందంతటా ఆయన స్తుతి మారుమ్రోగునుగాక. సముద్రయానము చేయువారాయనను కీర్తింతురుగాక. సముద్రమున జీవించు ప్రాణులు ఆయనను నుతించునుగాక. ద్వీపములు, వానిలో వసించువారు ఆయనను స్తుతింతురుగాక. ఎడారి, దానిలోని నగరములు, కేదారు నివాసులు బిగ్గరగా పాడుదురుగాక. శరనగర వాసులు పర్వతాగ్రము నుండి సంతసముతో కేకలిడుదురుగాక. సాగర తీరములలో వసించువారు ప్రభువుని స్తుతించి కీర్తింతురుగాక. ప్రభువు సూర్యుని వలె బయలుదేరును, యుద్ధవీరుని వలె ఆగ్రహము చెందును. ఆయన హూంకరించుచు యుద్ధనాదము చేయును, శత్రువుల మీద విజయము సాధించును. ప్రభువిట్లు పలుకుచున్నాడు: నేను దీర్ఘకాలము మౌనముగా ఉంటిని, నోరు విప్పి మాట్లాడనైతిని. నన్ను నేను నిగ్రహించుకొంటిని. కానీ ఇప్పుడు ప్రసవ వేదన పడు స్త్రీ వలె అరుచుచున్నాను. గట్టిగా గాలి పీల్చుచు రొప్పుచున్నాను. నేను కొండలను, తిప్పలను నాశనము చేయుదును. వానిలోని చెట్టు చేమలను మార్చివేయుదును. నదులను ఎడారిగా మార్చెదను. సరస్సులు ఎండిపోవునట్లు చేయుదును. గ్రుడ్డివారిని మార్గము వెంట నడిపింతును. వారు ఎరుగని త్రోవల గుండా వారిని కొనిపోవుదును. వారి ముందట చీకటిని వెలుగుగా మార్చెదను. కరుకు నేలను నునుపుగా చేయుదును. ఒక్కదానిని కూడా విడువక ఈ కార్యములెల్లా చేయుదును. విగ్రహములను నమ్ముచు పోత విగ్రహములను చూచి మీరే మా దైవములని ఎంచువారు సిగ్గుచెంది వెనుకకు మరలుదురుగాక. ప్రజల గుడ్డితనము. ప్రభువిట్లు నుడువుచున్నాడు: చెవిటివారలారా వినుడు, గ్రుడ్డివారలారా జాగ్రత్తగా చూచి తెలుసుకొనుడు. నా సేవకుని ఎంత గ్రుడ్డివాడెవడు? నా వార్తావహుని ఎంత చెవిటివాడెవడు? నా దూత ఎంత గుడ్డివాడెవడు? ప్రభువు సేవకుని ఎంత చెవిటివాడెవడు? అతడు చాలా సంఘటనలను చూచును, కానీ వాటిని గ్రహింపడు. అతని చెవులు తెరవబడినప్పటికీ వినడయ్యను. ప్రభువు తన ప్రజలను రక్షింపగోరువాడు కనుక ధర్మశాస్త్రమును గొప్పజేసి దానికి కీర్తి తెచ్చెను. కాని ఇప్పుడు ఆయన ప్రజలు దోపిడీకి గురి అయిరి. వారు కొండ బిలములలో బందీలైరి. కారాగారమున చిక్కి కనుమరుగైరి. వారు దోపిడీకి గురికాగా ఎవరూ వారిని ఆదుకోరైరి. అన్యులు వారిని కొల్లగొట్టగా ఎవరు వారికి తోడ్పడరైరి. మీలో ఈ సంగతిని వినువారెవరైనా ఉన్నారా? ఇక మీదటైనా మీరు జాగ్రత్తగా విందురా. ఇజ్రాయేలును దోపిడీ చేయనిచ్చినదెవరు?
వారిని కొల్లగొట్టనిచ్చినదెవరు? మనము ఆయన మార్గములలో నడువమైతిమి, ఆయన ఉపదేశమును పాటింపమైతిమి. కనుక ఆయన తన కోపమును మన మీద కుమ్మరించెను, మనలను ఘోర యుద్ధముకు గురిచేసెను. ఆయన కోపాగ్ని మనలను కమ్ముకొనెను, కాని మనము ఆ విషయమును గ్రహింపమైతిమి. ఆ నిప్పు మనలను దహించెను, కాని మనము బుద్ధి తెచ్చుకోమైతిమి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. పుస్తకపు చుట్టను గూర్చిన దర్శనము. ఆ వాణి నాతో, నరపుత్రుడా, నీవు లేచి నిలుచుండుము, నేను నీతో మాటలాడెదను అనెను. ఆ వాణి నాతో మాటలాడుచుండగా దేవుని ఆత్మ నాలోనికి ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణింకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులను అట్లే చేసిరి. వారు మొండివారు, నన్ను లెక్క చేయనివారు. యావే ప్రభువునైన నా సందేశమును వినిపించుటకుగాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా గ్రహింతురు. కాని నరపుత్రుడా, నీవు వారికిని వారి మాటలకును భయపడవలదు. వారు నిన్నెదిరింతురు, నిన్ను నిరాకరింతురు. నీకు ముళ్ళ పొదలలో తిరుగుతున్నట్లుండును, నీకు తేళ్ల మీద కూర్చున్నట్లుగా నుండును. అయినను నీవు ఆ తిరుగుబాటుదారులకును వారి మాటలకును భయపడవలదు. వారు విన్నను వినకున్నను నీవు నా పలుకులను వారికి తెలియజేయుము. వారు తిరుగుబాటు చేయువారు. నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొని నా చేయి నా చెంతకు చాపబడెను. అతడా పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులను విలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను. 3వ అధ్యాయము. అతడు నాతో, నరపుత్రుడా, నీకు వసకబడిన దానిని భుజింపుము. ఈ గ్రంథమును భుజించి ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారితో మాటలాడుమని చెప్పెను. నేను నోరు తెరచితిని. అతడు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చి, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనమని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనెవలె తీయగా ఉండెను. అంతటతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము. నేను నిన్ను కష్టమైన పరభాష మాటలాడు వారి వద్దకు పంపుటలేదు, ఇశ్రాయేలీయుల వద్దకు పంపుచున్నాను. నేను నిన్ను నీకర్థము కాని కఠినమైన భాషలు మాటలాడు పెద్ద జాతుల వారి వద్దకు పంపియున్నచో వారు నీ పలుకు లాలించియుండెడివారే. కాని ఇశ్రాయేలీయులలో ఎవరునూ నీ పలుకులు వినరు. వారు నా పలుకులనే వినలేదు. వారు మొండి హృదయులు, నన్ను లెక్క చేయనివారు. కాని నేను నిన్నిప్పుడు వారి వలె మొండివానినిగాను లొంగని వానినిగాను చేయుదును. నేను నిన్ను చికుముక్కి రాయి వలెను వజ్రము వలెను కఠినునిగా చేయుదును. కనుక నీవా తిరుగుబాటుదారులకు భయపడవలదు. అతడింకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీతో చెప్పు మాటలన్నిటినీ సావధానముగా విని జ్ఞప్తి అందుంచుకొనుము. అటు పిమ్మట బందీలుగా ప్రవాసముననున్న మీ ప్రజల యొద్దకు పోయి వారు వినినను వినకున్నను యావే ప్రభువునైన నా సందేశమును వారికి తెలియజెప్పుము. అంతట దేవుని ఆత్మ నన్ను పైకి లేపెను. నేను నా వెనుక ప్రక్కన ఒక మహాస్వరము, ప్రభువు వాసస్థలమున అతని మహిమకు స్తుతి కలుగునుగాక అని పలుకుటను వింటిని. ఆ శబ్దము ఆ 4 ప్రాణుల
రెక్కలు ఒకదానితోనొకటి తాకుట వలనను ఆ రెక్కల ప్రక్కల ఉన్న చక్రముల వలన కలిగినది. అది మహాభూకంపము వలె నుండెను. దేవుని శక్తి బలముగా నన్ను ఆవహించెను. అతని ఆత్మ నన్ను పైకి లేపుకొని పోయెను. నాకు కోపమును బాధయు కలిగెను. ఆ రీతిగా నేను కెబారు నది చెంతగల టెలాబీబునకు వచ్చితిని. ప్రవాసులచటనే వసించుచుండిరి. నేను నిశ్చేష్టుడనై 7 నాళ్లచటనుంటిని. కావలివాడుగా ప్రవక్త. 7 రోజులైన తరువాత ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి తెలియజేయుచుండవలెను. నేనెవడైనా దుర్మార్గుడు చచ్చునని చెప్పితిననుకొనుము. నీవతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వమును విడనాడి మరలా బ్రతుకునట్లు చేయనందున అతడు పాపిగానే చనిపోయెను అనుకొనుము. అప్పుడు అతని మరణమునకు నీవు బాధ్యుడవగుదవు. కాని నీవు దుష్టుని హెచ్చరించినను అతడు తన పాపము నుండి వైదొలగక ఆ పాపములోనే చచ్చిపోయెననుకొనుము. అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు కలుగదు. సజ్జనుడొకడు చెడ్డకు పాల్పడెననుకొనుము. నేనతనికి వల పన్నితిననుకొనుము. నీవు హెచ్చరింపనిచో అతడు చనిపోవుననుకొనుము. అతడు తన పాప ఫలితముగా నశించును. అతడు చేసిన మంచిని నేను గుర్తుంచుకొనను. కాని అతని చావునకు నీవు బాధ్యుడవు అగుదువు. నీవు సజ్జనుని పాపము చేయవలదని హెచ్చరింపగా అతడు పాపము నుండి వైదొలగనేని చావును తప్పించుకొనును. నీ ప్రాణమును దప్పును. ప్రవక్త మూగవాడగుట. ప్రభువు శక్తి నన్నావహించెను. అతడు నాతో, నీవు లోయలోనికి పొమ్ము, నేనచట నీతో మాటలాడుతునని చెప్పాను. నేను లోయలోనికి వెళ్ళి తిని అచట కెబారు నది చెంత చూచినట్లే ప్రభు తేజస్సును చూచి నేలపై బోరగిలపడి తిని. అంతట ప్రభువు ఆత్మ నాలోనికి ప్రవేశించి నన్ను పైకి లేపి నిలబెట్టెను. ప్రభు నాతో ఇట్లనెను, నీవు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల ఉండిపొమ్ము. నరపుత్రుడా, నీవు త్రాళ్లతో బంధింపబడుదువు, వెలుపలికి వెళ్ళజాలవు. నేను నీ నాలుక పడిపోవునట్లు చేయుదును. నీవు మూగవగుదువు కనుక ఆ తిరుగుబాటుదారులను హెచ్చరింపజాలవు. నేను మరలా నీతో మాటలాడి నీ మూగతనమును తొలగింతును. అప్పుడు నీవు యావే ప్రభువైన నా సందేశమును వారికి వినిపింపుము. వారిలో కొందరు విందురు, కొందరు వినరు. వారు తిరుగుబాటు చేయు జాతి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. దిద్దుబాటును అంగీకరించువాడు విజ్ఞానమును అభిలషించును. మందలింపులను అంగీకరింపని వాడు మూర్ఖుడు. ప్రభువు సజ్జనుని ప్రీతితో చూచును, తంత్రములు పన్ను వారిని నిరసించును. దౌష్ట్యము వలన ఎవరికిని భద్రత కలుగదు. ధర్మము వలన నరుడు రేళ్లు పాతుకొనిన చెట్టు వలె నిల్చును. శీలవతి అయిన భార్య తన భర్తకు కిరీటము వంటిది. కాని మగనికి అపఖ్యాతి తెచ్చినది అతని ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది.